తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో 5 ఏళ్ల పాటు ఒక మహాయుద్ధంలా బలమైన సంకల్పంతో తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మర్రిమంద గ్రామం ఆలయ ప్రాంగణంలో మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో గురువారం సాయంత్రం నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వన్యకుల క్షత్రియ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ జి పాలెం తేజోవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గిరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహాసంకల్పంతో ఎంతో అరుదైన ఆలయాన్ని నిర్మించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వన్యకుల క్షత్రియ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోవతి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోనే ఎంతో అరుదైన అద్భుతమైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానంలో గ్రామ దేవత అయిన బంగారమ్మ, శ్రీ వాంఛా కల్పలత గణపతి, శ్రీ వైద్యనాథ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించడం, మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగే మహాకుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేసి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కలత్తూరు గోపాల్ రెడ్డి, చిన్నామునిరెడ్డి, ఏకాంబరరెడ్డి, బలరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, కేశవులు, మురళీకృష్ణరెడ్డి, ఉమాపతి రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శిల్పారెడ్డి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు అందరికీ. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా పెద్దలకు, గ్రామ పెద్దలకు, ముఖ్యులకు, పిల్లలకు అందరికి కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు ఈ 5 సంవత్సరాల కృషి దాదాపు డిసెంబర్ 11వ తేదీ 2020 సంవత్సరం శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానానికి లగ్నం పునాది రాయపడినటువంటి తేదీ. అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి గ్రామ పెద్దలు కావచ్చు, కమిటీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ యథాశక్తిగా కష్టపడి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి స్థలం ఈ యొక్క లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం. మన గ్రామంలోనే కాదు, మండలంలోనే కాదు, జిల్లాలో కూడా ఎంతో అరుదైనటువంటి ఒక క్షేత్రం లక్ష్మీ హయగ్రీవ స్వామి మూర్తిని ఆయన అనుగ్రహం, ఆయన కృపా కటాక్షాలు మన యొక్క గ్రామం మీద పరిపూర్ణంగా ఉన్నందువలన ఈ యొక్క స్థలాన్ని ఎంచుకొని ఇక్కడే ఆయన ఆవిర్భవించాలని సంకల్పించినారు. కేవలం ఇదొక మన యొక్క ప్రయత్నం మాత్రమే. ఆయన యొక్క అనుగ్రహం మన ముందు పూర్తిగా ఉన్నందున ఈ యొక్క మన గ్రామంలో వెలసెల్లి ఈ గ్రామాన్ని, క్షేత్రాన్ని పునాదిగా చేసుకొని చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని గ్రామాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించాలనే ఒక సదుద్దేశంతో ఆ యొక్క లక్ష్మీ హయగ్రీవ స్వామి ఇక్కడ రాబోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్షేత్రం యొక్క ముఖ్య పునాది ఏమిటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, చైతన్యం. ఇక్కడ దేవాలయాలు వెలిసినటువంటి దేవాలయాలు కూడా ఈ యొక్క పునాది కాన్సెప్ట్తోనే మనం ఎన్నుకోవడం జరిగింది. క్షేత్రం పెట్టడం కూడా జరుగుతూ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, హయగ్రీవ స్వామి కావచ్చు, వినాయక స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఈ 5 ఎలిమెంట్స్లోనే ప్రతి జీవికి, ప్రతి ప్రాణానికి, ప్రతి ప్రజలకు, ప్రతి విద్యార్థికి, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగుండాలని, విద్య బాగా రావాలని, సంపూర్ణమైన ఐశ్వర్యం ఉండాలని, సంపూర్ణ చైతన్యంతో వెలగాలని సదుద్దేశంతో ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క క్షేత్రాన్ని నిర్మించి ఇక్కడ చేసేటటువంటి పూజల వల్ల, హోమాల వల్ల, క్రతువుల వల్ల, చేసేటటువంటి ఏ పుణ్యకారాల వల్ల కూడా ప్రజలందరి మీద పరిపూర్ణంగా ఆ కృపా కటాక్షాలు ఉండాలని, హయగ్రీవ స్వామి, బంగారమ్మ ఇద్దరు కృపా కటాక్షాలు ప్రతి ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా ఈ క్షేత్రం అద్భుతమైనటువంటి క్షేత్రం. ఎక్కడా లేని విధంగా మన యొక్క మర్రిమంద గ్రామంలో, ఏర్పేడు మండలంలో, కాళహస్తి కాన్స్టిట్యూషన్లో నిర్మించబడి అందరి యొక్క భక్తులకు ఆ యొక్క హయగ్రీవ స్వామి అనుగ్రహం కలగాలనే సదుద్దేశంతో గ్రామ పెద్దలందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎక్కడా లేనటువంటి ఒక మూర్తిని స్థాపించి తద్వారా సేవా కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము.
కాబట్టి మీడియా ప్రతినిధులకి అందరికి కూడా ఒకే విన్నపము, ఈ యొక్క క్షేత్రాన్ని నలుదిక్కులా విస్తరింపజేసి ఆ యొక్క కృపా కటాక్షాలకు అందరూ పొందించాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ నమస్కారం. ఈరోజు మర్రిమంద గ్రామంలోని ఏర్పేడు మండలం శ్రీకాళహస్తి కాన్స్టిట్యూషన్లో ఒక అద్భుతమైన క్షేత్రం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం నందు వన్నికుల క్షత్రియ రాష్ట్ర ప్రతినిధి గారి చేత ఈరోజు లక్ష్మీ హయగ్రీవ దేవస్థానం తరపున కరపత్రాలు ఓపెనింగ్ జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట సమీపంలో మర్రిమంద గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు, శ్రీ మర్రిమంద బంగారమ్మ వారు, శ్రీ వాంఛా కల్పలత గణపతి వారు, శ్రీ వైద్యనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతున్నది. ఈ నెల 26 శనివారం నుండి 30వ తేదీ బుధవారం వరకు 5 రోజుల పాటు సకల దేవతామూర్తులకు అన్ని పూజా కార్యక్రమాలు విధి విధానాలు ఆచరించి 5వ రోజున మహాపూర్ణాహుతి, గోపూజ, శాంతి కళ్యాణం, ధ్రువమూర్తి కళ్యాణం ఏర్పాట్లు చేశారు. కావున భక్తులందరూ ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ హయగ్రీవ స్వామి ప్రధానంగా ఏర్పడుతున్నటువంటి క్షేత్రం ఇది. స్వామివారు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి హయగ్రీవ స్వామివారు గురించి మనం అందరం తెలుసుకోవాలి. స్వామివారి ముఖార విందం గుర్రపు ముఖాన్ని పోలి ఉంటుంది. స్వామివారిని దర్శించినంత మాత్రమే ఎదుటివారికి వేగం, బలం మరియు జ్ఞానం లభిస్తాయి అనేది పురాణాల నుండి మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, యువతీ యువకులు, ఎందుకంటే స్వామివారి దర్శనం చేత మానవ మెదడులో పీనియల్ గ్రంథి చైతన్యవంతమవుతుంది. తద్వారా భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తిని అనుసంధానించబడుతుంది. కాబట్టి మనం అందరం ఈ మహోత్సవంలో, ఈ ప్రతిష్టాపనలో మనం అందరం పాల్పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే గ్రామ దేవత, గ్రామ తల్లి మర్రిమంద బంగారమ్మ వారు మరియు కోరిన కోరికలను తీర్చేటటువంటి వాంఛా కల్పలత గణపతి స్వామి వారు, అలాగే వైద్యనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అంటే స్వామివారు ఇక్కడ సర్పరూపంలో వెలవబోతున్నారు. స్వామివారు సర్పరూపంలో వెలవబోతున్నారు అంటే సకల కుజదోషాలు కానీ, సకల పితృదోషాలు కానీ అన్నిటినీ హరించి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు మంగళ ప్రతాతగా అందరినీ అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ సదవకాశాన్ని భక్తులందరూ పాలు పంచుకొని ఈ విశిష్ట క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా, చైతన్య క్షేత్రంగా మనమందరం జిల్లానే కాదు, జిల్లాలు దాటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ 5 రోజుల పాటు జరుగు మహోత్సవంలో భక్తులందరూ పాలు పంచుకొని దేవత అమ్మవార్ల అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు పాత్రులవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఈ క్షేత్రాన్ని ఈ విధంగా తయారు చేయడం కోసం ఉద్యమాన్ని చేపట్టారు. గత 5 ఏళ్లుగా కష్టపడుతున్నారు. అంటే దేవస్థానం కమిటీ వారందరికీ, గ్రామ పెద్దలందరికీ, ఈ ఆలయం నిర్మాణం వెనుక ఉన్న ప్రతి ఒక్క హస్తానికి నేను ఈ సందర్భంగా పేరున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.